పేరుకు పెద్ద ఆసుపత్రి. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి కరెంటు లేకున్నా పట్టించుకొని అధికారులు. చీకట్లో మగ్గుతున్న పేషెంట్లు, వైద్య సిబ్బంది. గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో గత రాత్రి 10 గంటల నుండి కరెంటు లేక పేషెంట్లకు వైద్య సిబ్బంది చీకట్లోనే వైద్యం అందిస్తున్నారు. రామగుండం మెడికల్ కళాశాలకు అనుబంధంగా నడుస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి జిల్లాలోనే పెద్ద ఆసుపత్రి కావడం, వివిధ రోగాల బారిన పడిన పేషెంట్లు ఆసుపత్రికి రావడం జరుగుతుంది. కాగా కానీ ప్రభుత్వ ఆసుపత్రిలోని కొత్తగా ప్రారంభించిన జనరల్ వార్డులో మంగళవారం రాత్రి వర్షం కురిసిన సమయంలో కరెంటు పోవడంతో రాత్రి నుండి పేషెంట్లు చీకట్లోనే మగ్గుతూ ఉన్న రోగంకు బదులు దోమలతో ఇబ్బందులు పడుతూ ఇంకో కొత్త రోగం వచ్చేలా తయారైంది. నిరుపేదలమైన తాము డబ్బు లేక రోగాలతో ఆసుపత్రిలో చేరితే కరెంటు ఇబ్బందులతో అవస్థలు పడాల్సి వస్తుందని పేషెంట్ల వద్ద ఉన్న అటెండర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు పెద్ద ఆసుపత్రి కానీ రాత్రి నుండి కరెంటు పోతే చూసే దిక్కే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు లేక చీకట్లోనే వైద్యం అందిస్తుండడంతో ఒక పేషెంట్కు సెలన్ ఎక్కించే సమయంలో నీడిల్ కానరాక పక్కకు తప్పడంతో రక్తస్రావం జరిగి బ్లడ్ కింద పడిపోయింది. పేషెంట్ స్పృహ తప్పింది. ఈ విషయంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ సంబంధిత అధికారులు తొందరగా స్పందించి కరెంటు ఇబ్బందులపై చర్యలు చేపట్టి పేషెంట్లను, వైద్య సిబ్బందిని ఉక్కపోత, దోమల బారి నుండి కాపాడాలని కోరుకుంటున్నారు. మీరైనా కొంచెం అటు చేసి తొందరగా అయ్యేటట్టు చూడండి. ఏంటి ఏమైంది ప్రాబ్లం? ఏంది? నైట్ నుంచి కరెంట్ లేదు. ప్రాబ్లం కరెంట్ తక్కువ అయింది. రాత్రి నుంచి కరెంట్ లేదు. 7 గంటలకు అయింది సాయంత్రం. ఎప్పుడు? నైట్ 7 గంటలకు. నిన్ననా? నిన్న సాయంత్రం ఇప్పటివరకు రాలే. ఇంకా బాత్రూంలో నీళ్ళు లేవు. లాట్రూమ్ డాక్టర్లు ఏమంటారు? టైం పడుతుంది అంటారు. ఏమైంది? ఉండాలి గవర్నమెంట్ అలా. కరెంట్ ఎప్పటి నుంచి గవర్నమెంట్ నిన్న 12 పోయిందట. ఇవరకు రాలేదు. పేషెంట్ల దగ్గర ఉన్న వాళ్ళు పేషెంట్లకి రైతులు ఇట్లేనా గవర్నమెంట్ అన్నట్టేనా? ఈ కరెంట్ లేక ఎంత ఇబ్బంది. ఏమంటారు డాక్టర్లు? వాళ్ళ వాటర్ లేవు, నీళ్ళు లేవా? ఎట్లా మరి? డాక్టర్లు ఏమంటారు? డాక్టర్లు ఏమంటారు? అట్లా ఒకటికి కట్టలు అంటారు. కరెంట్ లేదు, ఏం లేదు, ఇబ్బంది అవుతుంది. బయటికి వెళ్ళవదామంటే వర్షము, ఇంట్లోనే ఉండవుతుంది. బాత్రూమ్లలో నీళ్ళు లేవు, వాసన, తరనొప్పులు అవుతుంది. ఇంకింత పేషెంట్ అవుతుంది.